ఔత్తాన బావు గారు మీద మ్యూట్ అయిపోయింది ఒకసారి. ఔత్తానపాదే భద్రం తే తపసా పరితోషితః వరదో అహం అనుప్రాప్తః వరం వరయ సువ్రత. కాబట్టి ఏదైనా ఒక వరాన్ని కోరుకో, ఎందుకంటే నేను వరం ఇవ్వడానికై నేను వచ్చాను. వరదో అహం అంటే వరద అంటే ఏమిటి? వరం ఇచ్చేటువంటి వాడు. దా అంటే వరదో అహం అనుప్రాప్త. అనుప్రాప్త అంటే ఇక్కడికి వచ్చాను. వరం వరయ, వరయ అంటే కోరుకోమని అర్థం అండి. వరయ అంటే వరం నుంచి వరయ అవుతుంది. కాబట్టి వరయ సువ్రత అంటే దృఢవ్రత, కావలసిన వరం కోరుకో. అంతేకాదు నేను ఎందుకు ఇంతగా సంతోషించానంటే బాహ్య అర్థ నిరపేక్షంతే మయి చిత్తం యదాహితం. మయి చిత్తం యదాహితం తుష్టోహం భవతస్తేన తద్వృణీశ్వరం పరం. వరం పరం అంటున్నారు, మామూలు వరం కాదు. వరం అంటే ఏమిటి? చాలా శ్రేష్టమైనటువంటి వరం కోరుకో, చిన్న చిన్నగా కావు. అంటే ఏదో ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, లేదు సంసార సుఖాలు, ఇవన్నీ కాదు. దానికంటే కూడా అంటే ఈయన హింట్ ఇస్తున్నాడు అనమాట. ఏం వరం కోరుకాని హింట్ ఇస్తున్నాడు. కాబట్టి వరాలను ఇచ్చేవాడినే వచ్చినానయ్యా, మంచి పట్టుదలతో నీ దీక్షను కొనసాగించినావయ్యా. బాహ్యార్థ నిరపేక్షంతే, అది కూడా ఎలాగా? బాహ్య అర్థ నిరపేక్షంతే అంటే ఏమిటి? ఈ ప్రపంచంలోని వస్తువుల విషయాలపైన ఆశలు లేనివాడివి కదా. కావున పెద్దదైన వరాన్ని ఎంచుకో. బాహ్యార్థ నిరపేక్షంతే మై చిత్తం యథాహితం. మయి అంటే నా యందు చిత్తం యథాహితం. యథా అంటే ఏ విధంగానైతే, యథా ఇక్కడ యథాహితం అంటే ఏ విధంగానైతే నీ మనస్సు నాయందు నిలిపి ఉంచినందులకు తుష్టో అహం చాలా సంతోషించాను. భవతః తేన తత్ రుణీష్వ వరం పరం. కాబట్టి దాని వలన నీకు ఏ వరము కావాలనో అది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి వరాన్ని కోరుకోవయ్యా. అది ఎంత గొప్పదైనా సరే నీవు నాకంటే వేరే ఈ ప్రపంచంలోని వస్తువుల విషయాలపైన ఆశ లేనివాడివి కదా. కావున పెద్దదైన వరాన్ని ఎంచుకో అని చెప్పి ఇక్కడ ఈ బాహ్యార్థ నిరపేక్షంతే అన్న చోట రెండు రకాలుగా వ్యాఖ్యానం చెప్పబడిందండి. బాహ్య అర్థ నిరపేక్షంతే మయి చిత్తం యథాహితం. బాహ్యార్థం అంటే ఏమిటి? బయటి వస్తువులపైన లేదు బయటి విషయములపైన. నిరపేక్షంతే అంటే ఏమిటి? ఎటువంటి ఆశ లేకుండా, అంటే బయటి విషయాలపైన ఆసక్తి లేకుండా నీ మనసు నాయందు నిలిపి ఉంచినందులకు మై చిత్తం యథాహితం అని. కానీ కొన్ని వ్యాఖ్యల్లో అంటే రెండు వ్యాఖ్యలు జరిగినప్పుడు కూడా రెండు సమంజసంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి? ఇక్కడ బాహ్యార్థ నిరపేక్షంతే అంటే నీకు ఇతర విషయాలపైన ఆసక్తి లేకుండా. బాగా గమనించండి. ఒకటేమో నీవు బాహ్య విషయాలు బయట విషయాలపై ఆసక్తి లేకుండా నీ మనసు నా యందు నిలిపి ఉంచినందులకు బాహ్యార్థ నిరపేక్షంతే మై చిత్తం యథాహితం. ఇంకొక వ్యాఖ్యానంలో బాహ్యార్థ నిరపేక్షంతే అంటే ఏమిటి? నీవు బయట విషయాలు ఏవి కోరుకోవు కదా. అంటే ఏమిటి? నీకు కావాల్సింది ఈ ఇంద్రియాలు ఆకర్షించేటువంటి వాటిని కాదు కదా అనేటువంటి అర్థం. కాబట్టి ఈ రెండు తేడా అన్నమాట. ఒకటేమో ఈయన యొక్క మానసిక పరిస్థితి ఎలాంటిది అనే విషయాన్ని తెలుపుతుంది ఒకటి. అంటే బాహ్య విషయాలు ఆసక్తి లేని వాడవు కదా అని. ఇంకొకటి ఆ విధముగా లేకుండా నీవు వ్రతం పూనావు, తపస్సు చేసావు అనేటువంటి విషయాన్ని. అంటే ఏమిటి? ఆయన తపస్సును గురించి చెప్పడం. ఈ కొద్దిగా తేడా ఉంది, కానీ రెండు కూడా సమంజసం అనిపిస్తుంది అనమాట. సరే, మనం ఎటువంటి అర్థాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఈ రీతిగా పలికిన దేవదేవుని మాటలు విని శ్రుత్వా తద్ గదితం తస్య దేవదేవస్య బాలకః. ఆ బాలక అంటే బాలుడు ఆ దేవదేవుని మాటలు విని తస్య దేవదేవస్య గదితం అంటే చెప్పబడినది, తత్ ఆ మాటలు శ్రుత్వా విని ఉన్మీలిత అక్ష దదృశే ధ్యాన దృష్టం హరిం పురః. కాబట్టి
ఉన్మీలిత అక్షో దదృశే, ఆ బాలకుడు కన్నులు తెరిచి ఎదురుగా తన ధ్యానంతో దదృశే అంటే చూచాడు. ఎవరిని? ధ్యాన దృష్టం హరిం పురః. ధ్యాన దృష్టం అంటే ఏమిటి? తాను ధ్యానంలో ఎవరినైతే చూచాడో, ఎవరినైతే స్మరించాడో అటువంటి శ్రీహరి తన ఎదురుగా చూచాడనమాట, తన ఎదురుగా. కాబట్టి ఆ బాలకుడు కన్నులు తెరిచి ఎదురుగా తన ధ్యానంతో కనబడ్డ శ్రీహరిని చూచాడు. శ్రుత్వా తద్గలితం తస్య దేవదేవస్య బాలక ఉన్మీలితాక్షో దదృశే ధ్యాన దృష్టం హరి హరిం పురః. పురః అంటే ముందు అని అర్థం. పురః అంటే ఎటువంటి హరి ఆయన? ఆయన ఎటువంటి ఆయన చూశాడు? దేవదేవుని పలుకులు విన్న బాలుడైన ధ్రువుడు కండ్లు తెరచి ధ్యానమునందు దర్శించుకున్న స్వామినే ఎదురుగా నిలిచి ఉన్నవాడని కనుల పండుగగా చూచినాడు. అంటే మనం ఏమన్నా ధ్యానం చేస్తున్నాం, వాళ్ళు వచ్చి ఎదురుగా నిలబడేట్టుగా అనమాట. ఆ విధంగా శ్రీహరి గురించి ధ్యానం చేశాడు, ఒక రూపాన్ని ధ్యానం చేసుకున్నాడు అనమాట. ఆ రూపమే ఎదురుగా వచ్చి నిలబడింది. అది ఎలా ఉన్నది? శంఖ చక్ర గదా సారంగ అసిధరం అచ్యుతం. శంఖ చక్ర గదా సారంగ వరాసి ధరం అచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసా మహీం. జగామ శిరసా మహి. ఆయన తనవైనటువంటి 4 భుజాలపైన కూడా శంఖ చక్ర గద సారంగ వర అసిధరం అచ్యుతం. వరాసిధరం అచ్యుతం. ఇక్కడ ఎలా ఉన్నాడు ఆయన? శంఖం చక్రం గద సారంగం, అభయముద్ద, కత్తి ధరించి. ఇక్కడ అసి అని చెప్పండి, వర అసి. ఇక్కడ వర అంటే అభయముద్ర అని కొన్ని పుస్తకాలు చెప్పండి. సారంగ వర అసి అంటే కత్తి అని అర్థం. కాబట్టి అభయముద్ర, కత్తి ధరించి అసిధరం అచ్యుతం, అటువంటి శ్రీహరిని అచ్యుతుని తనివి తీరా దర్శించి ఏం చేశాడు? కిరీటినం. కిరీటనం అంటే ఆ విష్ణుమూర్తిని, కిరీటము దాల్చి ఉన్న అచ్యుతుని కిరీటినం సమాలోక్య. సమాలోక్య అంటే ఏమిటి? ఎదురుగా చూచి తనివి తీరా దర్శించి సమాలోక్య వెంటనే ఆయన జగామ శిరస మహీం. మహి అంటే భూమి అండి. జగామ అంటే పోవడం అని అర్థం. ఎక్కడికి పోయాడు ఆయన? జగామ శిరస, తలను, తల మాత్రము. జగామ శిరస మహీం అంటే శిరస్సు భూమిని సోకేటట్లు అని అర్థం. నమస్కరించాడు. శంఖ చక్ర గదా సారంగ వరాసి ధరం అచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసా మహీం. కాబట్టి తన 4 భుజాలపైన శంఖం చక్రము గదా సారము ధరించి ఉన్నాడు. నడుముకు నందకమును కత్తి వేలాడుతున్నది. నెత్తిన రతనాలు పొదిగిన కాంతులు వెదిల్లుతున్న కిరీటాన్ని పెట్టుకుని ఉన్న వాడిని చూచినాడు. ఈ కిరీటం గురించి ఎక్కడ ఉన్నది? కిరీటినం, కిరీటినం అని ఉన్నది. కాబట్టి కిరీటి అంటే ఎవరు? ఎటువంటి కిరీటి అంటే నెత్తిన రతనాలు పొదిగిన కాంతులు వెదిల్లుతున్న కిరీటాన్ని పెట్టుకున్న వాడిని. చూడండి, ఆ కిరీటి అనే దానికి ఇంత పొడుగు వ్యాఖ్యానం అనమాట. అటువంటి ఆయన చూచి వెంటనే మరుక్షణమే నేలపైన దండము. నేలపైన దండం అంటే ఏమిటి? దుడ్డు కర్ర. మామూలుగా దండం చేయటం అంటే నమస్కరించిన ఎలాగా? దుడ్డు కర్ర వలె పడి మొక్కినాడు అని అర్థం. అంటే దుడ్డు కర్ర ఎలాగైతే కింద పడేస్తే ఎలా పడుతుందండి కింద, ఆ విధంగా పడి మొక్కాడు అనమాట. అనగా సాష్టాంగ ప్రణామం అరంచినాడు, తలను భూమికి తాకించినాడు, దండాలు పెట్టినాడు. మీకు తిరుమలకి నడిచిపోయేటప్పుడు చూసుంటాను, ఆ బాట మొదట్లోనే ఉంటుంది అనమాట. అది కూడా సాష్టాంగ ప్రణామం. అలాగే అంటే ఒక ఇది ఉంటుంది అక్కడ, అంటే సాష్టాంగ ప్రణామం చేసినట్లుగా ఉంటుంది. అటువంటిది అనమాట. అంటే భూమి పైన ఒక దండంలాగా పడిపోవడం, పూర్తిగా తలను నేల కానించి అనమాట. అది అత్యంత గౌరవను ప్రదర్శించడం అనమాట. అభిమానాన్ని ప్రదర్శించడం, భక్తిని ప్రదర్శించడం అన్ని అనేదే చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఆ విధంగా శంఖ చక్ర గదా సారంగ వరాసిధరం అచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసా మహీం రోమాంచితాంగ సహసా సాధ్వసం పరమం గతః స్థవాయ దేవదేవస్య సచక్రే మానసం ధ్రువ. ధ్రువ అంటే ధ్రువుడు. ఏమన్నా మనకి దేవుడు ఒకవేళ అంటే మనకి రాలేంటే అంత అదృష్టం మనకి కలగదు. ఒకవేళ వచ్చాడు అనుకోండి మన కళ్ళ ముందు, ఆయన రావాల్సిన పని లేదండి. మనం తిరుమలకో లేదు ఏదైనా ఒక మంచి దేవాలయానికి పోయినప్పుడు ఆ విగ్రహాన్ని చక్కగా అలంకరించి ఉంటుంది అనుకోండి, ఆ ముందు రోజు ఏదో ఒక జరిగి ఉంటుంది శుభం, దానివల్ల
ఆ విగ్రహాన్ని బాగా చక్కగా అలంకరించి ఉంటారు అనుకోండి. మనం చూడంగానే మనలో ఒక ఏదో చెప్పలేనటువంటి భావన కలుగుతుంది అనమాట. ఒక భయము అన్నీ కలుగుతాయి. భయము భక్తి అన్నీ కలిసి వస్తాయి అనమాట ఆ క్షణంలో. కాబట్టి ఈయనకి ఆ విష్ణుమూర్తిని ఎదురుగా చూసేటప్పటికి రోమాంచిత అంగ రోమాంచిత అంగ సహసా సాధ్వసం పరమం గత. గత అంటే ఏంటి? పొందడం అని అర్థం. ఏం పొందాడు ఆయన? సాధ్వసం అంటే జడుపు, భయం అన్నమాట. సాధ్వసం పరమం గత. ఆయనే ఊహించుండరు విష్ణుమూర్తి అంత త్వరగా వస్తా అనుకోని. కాబట్టి వెంటనే ఆయన రాగానే ఒక భయానికి గురయ్యాడనమాట. రోమాంచిత అంగ, అది కూడా గగుర్పాటు కలిగిన మేనుతో సహసా తటాలున, సహస అంటే తటాలున సాధ్వసం జడుపు పొందినవాడే మిక్కిలి పరమం, అది కూడా మామూలు జడుపు కాదండి. పరమం అంటే మిక్కిలి జడుపు పొందినవాడై స్థవాయ దేవదేవస్య, స్థవాయ అంటే స్తుతించాలనేటువంటి తలుపుతో దేవదేవస్య స చక్రే మానసం ధ్రువ. చక్రే మానసం అంటే మనస్సు పడ్డాడు అని అర్థం. మనసును అలా అనుకున్నాడు అని అర్థం అనమాట. అంటే అలా మనసు పడ్డాడు ఏమని? ఆ దేవదేవుని స్తుతించాలనేటువంటి తలపుతో ధ్రువుడు మనసు పడ్డాడు. రోమాంచిత సర్వాంగ సహసా సాత్వసం పరమం గత స్థవాయ దేవదేవస్య సచక్రే మానసం ధ్రువ. ఆ విధంగా భగవంతుణ్ణి ఆ నయనానందకరంగా చూసినట్టు ధ్రువుడు తన ఒంటి నిండా పులకలు గలవాడైనాడు. పులకలు గలవాడంటే మనకి తెలుసు, అది దేహము పైన ఉన్న వెంట్రుకలు నిక్కబొడుతుడిచే రోమాంచం అని అంటారనమాట. అవే పులకలు. సంతోషాన్ని సూచించేటువంటి అర్ఘ్యము పాద్యము ఆచనము ఆసనము మొదలైన వాణ్ణి చేయాలని, ఏది ముందరనో ఏది వెనకనో తెలియక అన్నిటినీ ఒకేసారి ఆచరించడం కుదరక తత్తరపాటును పొందినాడు, భీతిని కలవాడయ్యాడు. చక్కగా వర్ణించబడింది, చక్కగా వ్యాఖ్యానం చేయబడింది. మామూలుగా ఈ రోజుల్లో కూడా ఎవరన్నా వస్తే మనం ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు అలా ఇస్తాం అనమాట. అంటే ఆ సంస్కారం ఇప్పుడు కష్టం అయిపోయింది కాబట్టి చేయటం లేదు ఎవరు. ఎందుకంటే మనిషి వస్తే నేరుగా మన హాల్లోకే రావాల్సిన పరిస్థితులు. బయట కాళ్ళు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కునేంత సౌకర్యాలు కూడా ఉండటం లేదనుకోండి. పూర్వకాలంలో అర్ఘ్యపాద్యాలు ఇస్తారనమాట. ఆచమనీయాలు ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చక్కటి సుఖాసనంలో కూర్చున్న తర్వాత అప్పుడు ప్రారంభం అవుతుంది అనమాట మాట్లాడడం, ఎలా ఉన్నారు ఏమిటని. కాబట్టి ఇవన్నీ కూడా ఏది ముందు ఇవ్వాలి, ఏమి చేయాలి అని సూచించే, సంతోషాన్ని సూచించేటువంటి అర్ఘ్యము పాద్యము ఆచమనము ఆసనము మొదలైన వాడిని చెయ్యాలని, ఏది ముందరనో ఏది వెనుకనో తెలియక అన్నిటినీ ఒకేసారి ఆచరించడం కుదరక తత్తరపాటును పొందినాడు, భీతిని కలవాడైనాడు. ఇలాగన్నమాట. కాబట్టి ఆయన కూడా ఆ విష్ణుమూర్తిని చూడగానే ధ్రువుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుపడింది. కిం వదామి స్తుతావస్య కేశోనేక్త కేనోక్తేన అస్య సంస్తుతి ఇత్యాకులమతి దేవం తమేవ శరణం యయో. తమాచుడు చాలా బాగా రాశారండి ఈ విషయం. మాత్రం ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎలా గౌరవించాలో తెలియదు. చాలా పెద్దవాళ్ళు ఎవరిని ఇంటికి వస్తున్నాడు, ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు అనుకోండి, ఎక్కడికైనా ఏ ఊరికైనా, ఆయన వస్తే అక్కడ ఉండే వాళ్ళకి ఏం తెలియదు కదండి పాపం. ఆ జీవితంలో ఆ సర్పంచ్ ఒక మహా అయితే ఒక ఎమ్మెల్యే వచ్చింటాడు ఆ ఊరికి. ఒకేసారి ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, అందరూ అన్ని చోట్లకి పోతున్నారు. పూర్వకాలంగా లేదండి. ఇప్పుడు అందరూ జనాల్లో మమేకం అవుతున్నారనమాట. వచ్చారనుకోండి ఉదాహరణకి, వస్తే మనం ఏం చేయాలో ఏంటి మనకి తెలియదు. అంటే ఆ ప్రోటోకాల్ ఏవో ఉంటాయి కదండి, ఆ ప్రోటోకాల్ ఎలా చేయాలి ఏమిటి అనేది మళ్ళా ఆయనతో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ ప్రోటోకాల్ అంటారు. అంటే ఆయన విజిట్ చేస్తే ఎలాంటి రక్షణ వలయం ఏర్పరచాలి, ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ముందే వస్తారు, వచ్చి మనకి సహాయపడతారు అనమాట. ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తికి పాపం ధ్రువుడు ఎదురుగా రాగానే విష్ణుమూర్తి ఆయనకి ఏం చేయాలో తోచక ఇలా అంటున్నాడు. కిం వదామి, ఆయన స్తుతించాలని మనసు పడింది, కానీ ఎలా స్తుతించాలి, ఎటువంటి పదాలు ఉపయోగించాలి? గొప్పవాళ్ళకి ఎలా స్తుతించాలి? దానికి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా స్తుతించాలి కదండి. ఏదో చిన్న చిన్న పదాలు ఉపయోగించి మనం ఒక చిన్న ఫేర్వెల్ ఫంక్షన్, రిటైర్మెంట్ ఫంక్షన్కి మనం ఏవో పదాలు ఉపయోగిస్తాం. దానికి అర్హుడా అనర్హుడా అవి చూడం మనం. మన మన కవిత్వాన్ని మొత్తం జొప్పించి కొన్ని విశేషణాలు ఆయనకి సంబంధించినవి కాకపోయినా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ధ్రువుడు ఇదే ఆలోచించాడు. విష్ణుమూర్తిని స్తుతించడం అంటే చాలా కష్టమైన పని అన్నమాట. అంత గొప్పవారు కాబట్టి మరి ఎలా స్తుతించాలి? కిం వదామి, కిం వదామి
స్తుత కిం వదామి స్తుత అస్య కేన ఉక్తేన అస్య సంస్తుతి. అంటే కేన ఉక్తేన అంటే ఏ మాటలతో ఈయన స్తుతించాలి, అది ఎలాగా అనేటువంటి భయానికి గురి అయ్యాడనమాట. కిం వదామి అంటే ఏమని ఈయన ఘనతను నా నోటితో చెప్పగలను. ఇది ఆకులమతి దేవం తమేవ శరణం యయౌ. ఇది ఆకులమతి. ఆకులమతి అంటే ఏమిటి? అల్లకల్లోలం అయిపోయింది అన్నమాట. అంటే చికాకు పడి ఏం చేయాలో తోచక ఆ శ్రీహరినే చరణొచ్చాడనమాట చివరికి. తమేవ శరణం యయౌ. తం ఏవ అంటే ఇక్కడ విష్ణుమూర్తిని, శ్రీహరిని, ఆయన్నే శరణం యయౌ అంటే శరణు కోరాడనమాట. అయ్యా నిన్ను ఎలా స్తుతించాలో ఏమిటో నాకు తెలియటం లేదు, మరి నువ్వు అంత గొప్పవాడు నా ఎదురుగా వచ్చి నిలబడ్డావు ఉన్నట్లుండి, నాకు ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పి ఏ విధంగా స్తోత్రం చేయాలి, ఏమి పలికితే ఈయన స్తుతించినట్లు అవుతుంది అని బుద్ధిలో కలవత చెందిన వాడై చివరకు ఆయననే శరణు పొందాడనమాట. కిం వదామి తుతావస్య కేన ఉక్తేన అస్య సంస్తుతి ఇది ఆకులమతి దేవం తమేవ శరణం యయౌ. ఆయన్నే చివరకు శరణు పొందాడు. అప్పుడు ధ్రువుడు చెప్తున్నాడు అనమాట, ఏమని? భగవన్ ఇది మే తోషం తపసా. భగవన్ ఎందుకంటే భగవన్ యది మే తోషం తపసా పరమం గతః స్తోత్రం తదహం ఇచ్చామి పరమేతం ప్రయచ్చమే. అంటే పొగిడేందుకు నాకు శక్తి లేదు. చాలామంది అందరూ కూడా గొప్ప గొప్ప కావ్యాలు రాసిన వాళ్ళు వాళ్ళ శక్తి పైన వాళ్ళకి నమ్మకం లేదండి. వాళ్ళకి తెలుసు ఇది శక్తికి మించిన పడివాణి అని చెప్పి తెలుసు. భాగవతం రాసిన, భారతం రాసిన, రామాయణం రాసిన, లేదు తెలుగులో పోతన భాగవతం రాసినా కూడా వారికి తెలుసు ఇది తమకు శక్తికి మించిన పని తమ వల్ల కాదు. కాకపోతే వాళ్ళు ఇష్టదేవతల్ని ప్రార్థించి ఆ పూనుకోవడం అనేది వారి అనుగ్రహం, ఆ దేవతల యొక్క అనుగ్రహం వలనే పూనుకుంటారు ఆ పని చేయాలని. అంతేకాకుండా ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా సాగిపోవాలని మరలా వాళ్ళని స్తుతిస్తారనమాట. ఏ పురాణంలో ఏది ఎత్తినాడో ముందు దైవస్థుతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? భగవన్ యది మే తోషం. ధ్రువుడు భగవంతుడా యది మే తోషం అంటే నా తపస్సు వల్ల నీకు పరమానందం కలిగి ఉంటే, తపసా పరమం గత. తోషం పరమం గత అండి. తోషం అంటే సంతోషం. ఎటువంటి సంతోషం? మామూలు సంతోషం కాదు, పరమానందం కలిగి ఉంటే నేను నీ స్తుతి చేయాలి. స్తోత్రం తద్ అహం ఇచ్చామి. స్తోత్రం అంటే స్తుతి చేయాలనుకుంటున్నాను, నాకు ఆ వరం ప్రసాదించు. తదహం ఇచ్చామి వరం ఏతత్ ప్రయచ్చమే. వరం ఏతం ప్రయచ్చమే. కాబట్టి నాకు అటువంటి వరాన్ని అంటే ఆయన వరం ఇస్తే ఈయన దానికి సరి అయినటువంటి పదాలు అక్షరాలు మనసులో మెదులుతాయి అన్నమాట. కాబట్టి కావ్యాలే రాయొచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఏవైనా చేయొచ్చు కదండి. కాబట్టి ఆయన్నే శరణు కోరాడనమాట. నువ్వు కనుక నాకు వరం ఇస్తే నిన్ను పొగుడుతాను, నేను స్తుతిస్తాను. పొగుడుతాను కాదు, స్తుతిస్తాను అనమాట అని చెప్పి ఆయన్నే అడుగుతాడనమాట. కాబట్టి బ్రహ్మాద్యై వేదజ్ఞైర్ జాయతే యస్య నో గతి తం త్వాం కథం అహం దేవా స్తోతుం శక్నోమి బాలక. నేను చాలా చిన్నవాడను, కాబట్టి నేను ఏ విధంగా నిన్ను స్తుతించాలి నాకు తెలియదు. ఎందుకంటే నీ యొక్క ఘనత నాకేమీ తెలియదు, నేను చాలా చిన్నవాడని. కాబట్టి ఏదో చికాకు పడి ఏమి చేయాలో తోచగా శ్రీహరిని నిన్నే శరణొచ్చానని చెప్పి ఎవరు ఇంకో మాట అంటున్నారు, బ్రహ్మాద్యై. నా చేతనే కాదు, బ్రహ్మాద్యై అంటే బ్రహ్మ మొదలు వారిచే కూడా అది కూడా ఎలాంటి వారు? వేదజ్ఞై, వేదాలు అభ్యసించిన వారు, బ్రహ్మ ఉన్నగు వారు. బ్రహ్మ ఆద్యై అంటే మున్నగు వారు. వేదజ్ఞై నా అంటే తెలిసినట్టుంటారు. వేదజ్ఞై అంటే వేదాలు అభ్యసించిన వారు. జాయతే యస్య నో గతి. ఇక్కడ జాయతే యస్య తత్వజ్ఞై అని ఉందండి. బ్రహ్మాద్యై వేదజ్ఞై. ఇంకోటి మీరేమన్నారు? తత్వజ్ఞై అని ఉంది. అదే అవును, కొన్ని పుస్తకాలు అలా ఉండొచ్చు. అర్థం సుమారు రమారమి అదే అర్థం అంట. వేదాలు అభ్యసించిన వారు, తత్వం తెలిసిన వారు, వేదార్థం తెలిసిన వారు. జాయతే యస్య నో గతి. నో గతి అంటే ఏమిటి? నా గతి అంటే
ఎవరైతే ఉన్నారో వారికే నీ గతి తెలియరాదు. జాయతే నా యస్య గతి, అలా చదవాలి. జాయతే యస్య నా గతి అంటే జాయతే యస్య జాయతే నా యస్య గతి, వారికి కూడా తెలియదు, నీ గతి తెలియరాదు దేవా. అట్టి నిన్ను తం అంటే అటువంటి నిన్ను, త్వాం తం అటువంటి త్వాం నిన్ను, తం అంటే అటువంటి త్వాం నిన్ను, కథం అహం, కథం అంటే ఏ విధముగా అహం నేను, దేవా స్తోతుం శక్నోమి నేను ఎలా నిన్ను స్తుతించగలను. ఎందుకని నేను బాగా అంటే చాలా చిన్నవాడిని అనమాట. కాబట్టి నేను చాలా బాలుడను, నిన్ను ఏ విధంగా నేను స్తుతించగలను. కాబట్టి భగవంతుడా, నీవు నా తపస్సుకు మెచ్చిన వాడమే అయితే సంతోషించే నేను స్తుతించాలని కోరుకుంటున్నాను. తొలుత ఈ వరాన్నే ఇవ్వు. ఎందుకంటే బ్రహ్మ మొదలైన దేవతలకైనా నీ లీలలో తెలియవయ్యా. అటువంటప్పుడు నేను పిల్లవాడిని, నిన్ను ఎట్లాగా స్తోత్రం చేయగలనయ్యా అని వేడుకున్నాడు. బ్రహ్మాద్యైర్ వేద వేదజ్ఞైర్ జాయతే యశ్చనో గతి తం త్వాం కథం అహం దేవ స్తోత్రం శక్నోమి బాలక. అప్పుడు ఇంకా పరాశరుడు చెప్తున్నాడు ఏమని, త్వద్భక్తి ప్రవణం హి ఏతత్, త్వద్భక్తి ప్రణవం హి ఏతత్ పరమేశ్వర మే మనః స్తోతుం ప్రవృత్తం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు, త్వద్భక్తి ప్రవణం అంటే నా మనసు నీ భక్తిపై ఆదరం వహించింది. త్వత్ భక్తి ప్రవణం హి ఏతత్, ఏతత్ అంటే నా మనసు, పరమేశ్వర ఏతత్ మే మనః, ఏతత్ ఈ మే మనః నా మనస్సు నీ భక్తిపై ఆదరం వహించింది, నిన్ను స్తుతించాలనే సంకల్పం. స్తోతం ప్రవృత్తం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. కాబట్టి నిన్ను స్తుతించాలనే సంకల్పం, నీ పాదాలను నుతించాలనే తలపు పొందింది అన్నమాట. స్తోతం ప్రవృత్తాం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. ప్రజ్ఞ అంటే ఏమిటి, ఆ కెపాసిటీని చెప్పుకోవచ్చు. అంటే ఆ విషయంలో నాకు ప్రజ్ఞను ప్రసాదించు అని కోరుకున్నాను అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆయన బ్రహ్మాద్యైర్ వేద వేదజ్ఞైర్ నా జాయతే అంటే ఎవరికి వాళ్ళకే తెలియదు, అటువంటి నేను చిన్న బాలుడను. కాబట్టి ఈ విషయంలో పరమేశ్వర నా మనసు నీ భక్తిపై ఆదరం వహించింది కాబట్టి నిన్ను స్తుతించాలనే సంకల్పం, నీ పాదాలను స్తుతించాలనేటువంటి తలపు పొందినది. కాబట్టి ఈ విషయంలో నాకు ప్రజ్ఞను ప్రసాదించు అని కోరాడనమాట. అప్పుడు శంఖ ప్రాంతేన గోవిందత్తం స్పర్శ కృతాంజలిం ఉత్తానపాద తనయం ద్విజవర్యం జగత్పతి. అప్పుడు వెంటనే ఆ మాటలు విని ఆయన ద్విజోత్తమ అని పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ద్విజోత్తమ ఆ మాటలు విని కేలు మోడ్చి తన ఎదుట నిల్చున్న ఉత్తానపాద తనయుని శంఖ ప్రాంతేన అంటే గోవిందుడు శంఖం కొనతో, శంఖ ప్రాంతం అంటే శంఖం యొక్క కొనతో గోవింద తం పస్పర్శ, గోవింద తం పస్పర్శ కృత అంజలిం. కృత అంజలిం అంటే ఏమిటి, అలా చేతులు ముచ్చుకొని నిలబడి ఉన్నటువంటి అతనిని ఆ విధంగా తన యొక్క శంఖం యొక్క కొనతో ఉత్తానపాద తనయం ద్విజవర్య జగత్పతి పస్పర్శ. జగత్పతి అంటే జగత్తుని పరిపాలించేటువంటి జగదీశ్వరుడైనటువంటి గోవిందుడు శంఖం కొనతో స్పృశించాడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క ధ్రువుణ్ణి శ్రీహరి అతని యొక్క తలను అది కూడా ఎలాగా ఆయన కేలు మోడ్చి తన ఎదుట నిల్చున్నటువంటి ఆ ఉత్తానపాద తనయుని జగదీశ్వరుడైన గోవిందుడు శంఖం కొనతో స్పృశించాడనమాట. ఇక్కడ పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించే ఉపనిషత్ భాగంలో పస్పర్శ అంటే బుగ్గను తాకినాడు, స్పృశించినాడు అని అర్థం అనమాట. అంటే చిన్నపిల్లలు మనం ఏం చేస్తామంటే వాళ్ళ తలను ముందు బుగ్గలు తాగుతాం అనమాట. ఆ విధంగా విష్ణువు కూడా ఆ యొక్క ధ్రువుణ్ణి బుగ్గలు స్పృశించాడు. అందులో ఇక్కడ బ్రహ్మ అంటే వేదమయమైన కంబువుతో స్పృశించినాడు అని శ్రీమద్ భాగవతంలో సుఖమహర్షి పలు కనిపిస్తున్నది. కాబట్టి ఈ విధంగా శంఖము కొన చేత ఆ యొక్క ధ్రువుణ్ణి స్పృశించాడు అనమాట శ్రీహరి. ఇది యొక్క 51 శ్లోకాలతో మనం చదవలసింది చాలా వెనకబడి ఉందన్నమాట.
కాబట్టి అవి కొంచెం కొంచెంగా బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుంటూ వద్దాము. అంటే ఈ రోజుకి శ్లోకాలు ఇంతవరకు చాలండి. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో ఉన్నాం అనుకుంటాను. 9వ అధ్యాయంలో 9 అయిపోయిందండి నిన్నటితో. అయిపోయిందా? నిన్నటితో అయిపోయిందా? 10వ అధ్యాయం చదవాలి. అదే చూస్తున్నాను నేను కూడా. దాసోహం. నిన్న అయిపోయింది. ఈరోజు 10వ అధ్యాయం ప్రారంభించాలా? అవునండి. ఇక్కడ అదే నిన్న చదివిన వారు కొంచెం చిన్న అవునండి. అదే అవి కొన్ని చెప్తూ వచ్చాను. ఇక్కడ 121వ శ్లోకం నుంచి ప్రారంభించారనమాట. 122వ శ్లోకంలో దారా పుత్ర తదాకారం సుహృద్ధాన్య ధనాదికం భవతి ఏతత్ మహాభాగే భవతి ఏతత్ మహాభాగే భవత్యేతన్ మహాభాగే అని ఉంటుంది. భవతి ఏతత్ మహాభాగే. భవతి అంటే ఏంటి? కలుగుతుంది అని అంటే నిత్యం కలుగుతాయి. నిత్యం అంటే నిత్యం కలుగుతాయి. దేని వలన? త్వద్వీక్షణ అండ్రుణాం. తద్వీక్షణ అండ్రుణాం అంటే నరులకు. సరే, తద్వీక్షణాత్ నృణాం. నృణాం అంటే నరులకు అని అర్థం. త్వత్ అంటే నీ యొక్క. త్వత్ వీక్షణాత్ అంటే నీ యొక్క చూపుల వలన నరులకు అంటే నీ దయా వీక్షణం వలనే నిత్యం కలుగుతున్నాయి. ఏమిటి? భవతి ఏతన్ మహాభాగే. భార్య, పుత్రులు, ఇల్లు, స్నేహితులు, ఇదనమాట. ఆ తర్వాత 124వ శ్లోకంలో కూడా త్వం మాత సర్వభూతానం అని నా పుస్తకంలో ఉంది. వేరేదో చదివినట్టున్నారు అక్కడ. సర్వభూతానం అన్న చోట వేరేదో పదం పడినది. సర్వప్రాణినం అదేదో చెప్పినట్లు విన్నాను నేను. సరే, అది ఒకవేళ అక్కడ పుస్తకంలో అలా ఉంటే సరే, అది సరి అయినదే అనుకుందాం. సర్వప్రాణినామ ఏదో చదివినారు మరి. సరే, తర్వాత ఇక్కడ 125వ శ్లోకం చదివేటప్పుడు అంటే అక్షరాలు విడదీసి ఉన్నప్పుడు విడదీసే చదవండి, లేకుంటే అర్థం మారిపోతుంది. మా నహ్ కోశం అలా చదవాలి. మానహ కోశం కాదు. అది చదివేటప్పుడు మానహ అన్నారు, మానహ కాదు. మా నహ కోశం అది 3 పదాలు అనమాట. మా అనేదే ఒక పదము, అక్షరమే కానీ పదం కింద. మా అంటే తల్లి అని అర్థం, అంటే లక్ష్మీదేవిని ఉద్దేశం చెప్పడం. మా నహ కోశం. నహ అంటే ఏమిటి? మా యొక్క అని అర్థం. మా యొక్క. నహ అంటే కోశం అంటే కోశాగారాన్ని. కాబట్టి మా నహ కోశం తదా గోష్టం. కొన్ని పుస్తకాల్లో మా అంటే లక్ష్మి అని ఉందండి. మా అంటే లక్ష్మి. ఇక్కడ మా నహ కోశం అంటే ఏమిటి? నెగటివ్ అంటే వలదు అని అర్థంలో చెప్పబడింది. మా నహ కోశం తదా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రం చ త్యజేదాహ సర్వపావని. త్యజేద్ అధ అంటే ఏమిటి? మమ్మల్ని ఎప్పుడు కూడా మా అంటే ఇక్కడ వలదు అనే అర్థంలో చెప్పబడింది కొన్ని పుస్తకాలు. వలదు అంటే ఏమి వలదు? నహ కోశం. త్యజ అనేది పదం ఉన్నది ఇక్కడ. ఎక్కడ? 2వ పాదంలో మా శరీరం కలత్రం చ త్యజే అథ అని ఉన్నది. త్యజ అంటే వదిలిపెట్టడం. అంటే మా అనేదాన్ని త్యజ అంటే వదిలిపెట్టవలదు అనే అర్థంలో చెప్పబడింది. కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టవలదు. మమ్మల్ని అంటే ఉట్టిగా మమ్మల్ని కాదు. ఏమిటి? మా నహ కోశం అంటే సమస్తాన్ని పవిత్రం చేసే ఆదిలక్ష్మి, సర్వ పావని, సమస్తాన్ని పవిత్రం చేసే ఆదిలక్ష్మి మా కోశాగారాన్ని, గోశాలను, ఇంటిని, భోగ సామగ్రిని, శరీరాన్ని ఏది కూడా వదిలిపెట్టవలదు. నా త్యజేత మా త్యజేత మా అంటే వదిలిపెట్టవలదు అనే అర్థంలో చెప్పబడింది అన్నమాట కొన్ని పుస్తకాలు. తర్వాత 126లో మా పుత్రాన్ మా సుహృత్ వర్గం అండి. అది సుహృత్ వర్గం. వర్గం అంటే గ్రూప్ అనే అర్థము. సుహృత్ అంటే ఏమిటి? మిత్రులు అని అర్థం, అంటే స్నేహబంధాన్ని. సుహృద్ వర్గం మా పశూన్ మా విభూషణం త్యజేతా మమ దేవస్య విష్ణోర్ వక్షత్తల. అంటే ఈయన ఇంద్రుడు అడుగుతున్నాడు అనమాట. ఏమని? ఆయన కోరికలు కోరమని చెప్తే, వరాలు కోరమంటే 2 వరములు కోరు. దాంట్లో ఇది ఒకటి అనమాట. మా పుత్రాన్ మా సుహృద్ వర్గం అంటే ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలదు. సుహృత్ వర్గం అంటే స్నేహబంధాన్ని అని అర్థం. తర్వాత 128లో త్వయా అవలోకితాహ. త్వయా అనే అక్షరము సింబల్ గా పడి ఉంటుంది అన్నమాట. త్వయా అవలోకితాహ అని చదవాలి అక్కడ. తర్వాత శీలాద్యై అఖిలై గుణై. శీలాద్యై అఖిలై గుణై. తర్వాత
132లో ఏవం శ్రీహి సంస్థుత సమ్యక్ ప్రాహ దేవి శతక్రతుం. 137లో రెండో పాదము వరం వృణీష్వ యత్ ఇష్టో. వరం వృణీష్వ యత్ ఇష్టో అంటే ఏది ఇష్టమో అని అర్థం. యత్ అంటే ఏది, ఇష్టం అంటే ఏదైతే నీకు ఇష్టమో అది. తర్వాత మొదటి పాదంలో కూడా పరితుష్ట అస్మి దేవేశ స్తోత్రేణ అనేన. స్తోత్రేణ అనేన అది స్తోత్రేణ అనేన అవుతుంది. స్తోత్రేణ అనేన అంటే ఈ స్తోత్రము చేత, అది స్తోత్రేణ అనేన అవుతుంది. తర్వాత 134లో కూడా త్రైలోక్యం నత్వయా త్యాజ్యం ఏష మే అస్తు వరహ పరహ. అది కూడా ఆ అనే అక్షరాన్ని చదువుకోవాలి అక్కడ, మే అస్తు అని చదువుకోవాలన్నమాట. తరువాత మయా 139లో కూడా అదే సమస్య. ఏమిటి, ఆ అక్షరాన్ని పలకాలి. దేవదానవ యత్నేన ప్రసూత అమృతమంధనే అనాలి. మీరు ప్రసూత మృతమంధనే అన్నారు, కానీ అమృత అని అనాలి. ఆ పలకాలి అక్కడ, అమృతమంధనే. కాబట్టి ఇవి 140లో చెప్పాలనుకుంటాను. ఏవం యథా అది కూడా చెప్పాను మీకు. యథా యథ అనేది చాలా జాగ్రత్తగా పలకాలండి. యథ అంటే ఎప్పుడు, యథ అంటే ఏ విధముగానే. కాబట్టి ఏవం యథా జగస్వామి దేవదేవో జనార్దన. తర్వాత 141 పునశ్చ పద్మాత్ ఉద్భూత. పద్మాత్ ఉద్భూత ఆదిత్యో అభూత్ యదా హరిహి. పునశ్చ పద్మాత్ అంటే పద్మము నుంచి ఆవిర్భవించింది. ఉద్భూత ఆవిర్భవించింది. ఆదిత్యో అభూత్ యదా హరిహి ఆయన భార్గవరాముడైన లక్ష్మీ పద్మం నుంచి ఆవిర్భవించి ఇప్పుడు శ్రీహరి ఆదిత్యుడైనప్పుడు అని. ఇది అన్నమాట ఈ చిన్న చిన్న దోషాలు. తర్వాత మనం 10వ సర్గ అయిపోయింది అనుకోండి. 10 అయిపోయింది. 11 ఎందుకంటే ఆ రోజు కొంచెం ముందు వెనక 10 అయింది. సరే 11 ప్రారంభించాలంట ఈరోజు. చదువుతారా? గురువు గారు 11 చదివానండి నేను. అదే 11 చదివారు. 10 చదవాలి, 11 చదివేశాను నేను. ఆల్రెడీ అయింది. అయితే 10 తర్వాత 12 అనుకుంటాను. 12 అండి. అవునండి, కొంచెం అటు ఇటు అయిపోయినాయి. సరే చదవండి. అదేనండి. దాసం దశమోధ్యాయ మైత్రేయో వాచ కథితం మే త్వయా సర్వం యత్ పృష్టో అసి మహామునే భృగు సర్గాత్ ప్రభృత్యేషః సర్గో మే కథ్యతాం పునః. శ్రీ పరాశరవాచ భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీః విష్ణు పరిగ్రహః తథా దాతృ విధాతారౌ ఖ్యాత్యాం జాతౌ సుతౌ భృగోః ఆయతిర్ నయతిశ్చైవ మేరోః కన్యే మహాత్మనః భార్యే ధాతృ విధాత్రోసే సుత్రోస్తే తయోర్జాతౌ సుతా ఉభౌ ప్రాణశ్చైవ మృకండుశ్చ మార్కండేయో మృకండుతః తతో వేద శిరాజగ్నే ప్రాణస్యాపి సుతం శృణు ప్రాణస్య ద్యుతిమాన్ పుత్రః అజావాంశ్చ తతో అభవత్ తతో వంశో మహాభాగ విస్తరం భార్గవో గతః పత్ని మారీచే సంభూతిః పౌర్ణమాసం అసూయత విరజాః పర్వతశ్చైవ తస్య పుత్రౌ మహాత్మనః వంశ సంకీర్తనే పుత్రాన్ వదిష్యే అహం తతో ద్విజా. శృతిశ్చాంగీరసః పత్నీః ప్రసూత కన్యకాస్తథా తథా సినీవాలి కుహుశ్చైవ రాకాచానుమతిస్తథా అనసూయ తదైవాత్రైః జగ్నే పుత్రాన్ అకల్మషాన్ సోమం దుర్వాసనం ససం చేయవండి. సనం ప్రింట్ సరిగా లేదు ఇక్కడ. సోమం దుర్వాససం చైవ దత్తాత్రేయం చ యోగిసం ప్రీత్యాం పులస్త్య భార్యాయాం దత్తో అత్రిః తత్సుతో అభవత్ పూర్వ జన్మాని సో అగస్త్యః స్మృతః స్వయంభువే అంతరే
కర్దమః సార్వరీవాంశ సహిష్ణుశ్చ సుతత్రయం క్షమాతు సుషువే భార్య పులహస్య ప్రజాపతేః క్రతోశ్చ సంనతిర్భార్య వాకిల్యాన్ అసూయత షష్ఠిః పుత్ర సంస్రాణి ఋషీణాం ఊర్ధ్వరేతసాం అంగుష్టపర్వమాత్రాణాం జ్వలద్భాస్కర తేజసాం ఊర్జాయాం చ వసిష్ఠస్య సప్త జాయంత వై సుతాః రజో గోత్రోర్భవ బాహుశ్చ సవనస్య అనఘస్య ధా సుతపా శుక్ర ఇత్యేతే సర్వే సప్తర్ష యో అమలాః యో అసౌ అగ్నిభిరమాణ్య అగ్నిభిః అగ్నియభిమానీ స్యాత్ బ్రాహ్మణః తనయో అగ్రజ తస్మాత్ సాహ సుతాన్ లేభే త్రీన్ ఉదారౌజసో ద్విజ పావకం పవమానం చ శుచిం చాపి జలాసినం తేషాం తు సంతతావన్యే చర్వారిచర్శ్చ పంచ చ కథ్యంతే వహ్నయచ్చైతే పితా పుత్ర త్రయం చ యత్ ఏవం ఏకోనపంచాశత్ వహ్నయః పరికీర్తితాః పితరో బ్రాహ్మణా సృష్టా వ్యాఖ్యాతా ఏ మయా తవ అగ్నిష్వాత్త బర్హిషతో అనగ్నయ సగ్నయాశ్చ మే అనగ్నయ సగ్నయ అగ్నయాః సగ్నయాశ్చ ఏ తేభ్యः స్వధా సుతే జగ్నే మేనాం వైతరణీం తదా తే బుభే బ్రహ్మవాదిన్యౌ యోగిన్యౌ చాప్యుభే ద్విజ ఉత్తమజ్ఞాన సంపన్నే సర్వైః సముదితైః గుణైః ఇత్యేషా దక్షకన్యానాం కదిత అపత్య సంతతిః శ్రద్ధవాన్ సంస్మరన్నేతాం నానా అపత్యో అభిజాయతే. దశమోధ్యాయ సంపూర్ణం. దాసవాడు ఇక చివర్లో చెప్పండి. శ్రద్ధావాన్ సంస్మరన్ ఏతాన్ అనపత్యో న జాయతే. అదేనండి, అక్కడ ఆనా నానా అనేది కొంచెం అనపత్యం అంటే సంతానం లేనటువంటి వారు సంస్మరణే సత్ సంస్మరణే ఏతాం అంటే దీనిని, అంటే ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో ఈ యొక్క విషయాన్ని సంస్మరేత్ ఏతాం అనపత్యో నజాయతే అంటే అనపత్యో అనాలండి. నా అనపత్యో అనపత్యో అజాయతే నజాయతే అంటే సంతానహీనుడు కాడు అని అర్థం అనమాట. చూద్దాం తర్వాత ఇక్కడ 18వ శ్లోకంలో అగ్నిస్వాత బర్హిషదో అనగ్నయ సాగ్నయశ్చ అనాలండి, దీర్ఘం పెట్టాలి. సాగ్నయ అంటే అగ్నయ అంటే అగ్నితో కూడుకున్నటువంటి వారు అని అర్థం. సాగ్నయ అంటే 16వ శ్లోకంలో తేషాంతు సంతతావన్నే చత్వారింశ అని చదవండి. చత్వారి అంటే చాకు ఒత్తుండాలండి, బాగా ఒత్తుండాలి. చత్వారింశ అని చదవాలి. తరువాత ఇక్కడ 3వ శ్లోకంలో కూడా భార్యే ధాతృ విధాతృ తే, భార్యే ధాతృ విధాత్రే తే తయోర్జాతౌ అంటే ఇక్కడ భార్యే ధాతృ విధాత్రే అంటే ఆ అయతి నియతి అనేవారు భార్యలు అయ్యారు. ఎవరికి? ఆ ధాతకు విధాతకు, మహాత్ముని మేరు యొక్క వాళ్ళకి విధాత్రోహో తే తయోహ జాతౌ అలా వస్తుందన్నమాట. కాబట్టి భార్యే ధాతృ విధాత్రోహ తే అనాలి. విధాత్రోహ తే తయోహ జాతౌ. అదే తరువాత చదివారు. ఇంకా ఇక్కడ 10వ శ్లోకంలో పూర్వ జన్మని